యాక్చువల్గా ఈ రోజున న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం రెండు కూనేని దినంగా అనుకోవచ్చు. ఒక కంప్లైంటెంట్ జడ్జి ముందెళ్ళి 164 చెప్పి నేను విత్డ్రా అయ్యాను, ఆ రోజు ఉన్న పోలీసు వారు ఒత్తిడి మేరకు నేను సంతకాలు పెట్టాను అని చెప్పి కేసు విత్డ్రా అయిన తర్వాత ఆ వ్యక్తిని, వారి కుటుంబాన్ని వారి యొక్క పోలీస్ అదుపులో తీసుకుని మళ్ళా కొత్త కేసులు పెట్టి వారికి పర్సనల్గా ఉన్న గ్రడ్జి తీర్చుకుంటానికి కానీ ఇతర మీ కేసులు కట్టడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కేసులు కడుతున్నారు. రెడ్ బుక్ ఫార్ములాని అమలు చేస్తున్నారు లోకేష్ గారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని కూడా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు గారికి సవినయంగా తెలియజేస్తున్నాం. కారణం, ఎలక్షన్ అయ్యేంత వరకు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి పందాగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక రకాల అక్రమాలు పాల్పడుతున్నారు. మహిళల మీద దూషణ పర్వాలు జరుగుతున్నాయి. జనసేన నాయకులు అయితే మహిళలు కేసులు పెడుతున్నారు. రకరకాలుగా రాష్ట్రం అధోగతి పాలు జరిగిపోతున్న పరిస్థితుల్లో మీ కూటమిలో ఉన్న వాళ్ళని మీరు సరిచేసుకోలేక ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని, గతంలో ఉన్న మీకు పగలు ప్రతీకారాలు తీసుకునే విధంగా మీరు ప్రవర్తించడం తప్పు. మీరు ప్రజలకు ఏదైనా మేలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ప్రజలు పక్షాన్ని ఉన్నాడు తప్పితే ప్రతీకారం అని చెప్పుడు తీర్చుకోవాలి ఆయన.